కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. రణ్వీర్ అలాబాదియా కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. నేను బీర్ బైసెప్స్గా ప్రఖ్యాతిగాంచిన ఈ యూట్యూబర్ రణ్వీర్ అలాబాదియా అన్న మాటలు సమయ రైనాకు చెందిన ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక యూట్యూబ్ షోలో అతి నీచంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, సభ్య సమాజాన్ని తలదించుకునేగా చేసిన వ్యాఖ్యలపైన చాలా వివరంగా ఇదివరకే మాట్లాడాను. దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యాఖ్యలకు గాను అనేక ప్రాంతాల్లో రణ్వీర్ అలాబాదియా పైన కేసులు వచ్చాయి. ముంబైలో, గౌహతిలో, జైపూర్లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు పెట్టడం మొదలైంది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు రణ్వీర్ అలాబాదియా. సుప్రీంకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్, అంటే విచారణ జరుగుతున్న సందర్భాన అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణనిచ్చింది. కానీ అదే సమయంలో చాలా తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే రణ్వీర్ అలాబాదియా కోట్లాది మంది చూసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వ్యక్తి. ఈజ్ సచ్ ఎ పాపులర్ యూట్యూబర్. ఆధ్యాత్మిక చింతన పైన, స్పిరిచువాలిటీ పైన, యూత్కు మెంటరింగ్ పైన, సనాతన వంశాలపైన మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్లో డిస్రప్టర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందుకున్నాడు. సో ఆయన అనేక మంది సెంట్రల్ మినిస్టర్స్ను, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కూడా ఇంటర్వ్యూలు చేశారు. మీకు సంజీవ్ సన్యాల్ అని ప్రైమ్ మినిస్టర్స్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ను, విదేశాంగ మంత్రి జయశంకర్, ఇలా చాలామంది ఇంటర్వ్యూ చేశాడు. సో అలాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తి, అలాంటి మ్యాసివ్ యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి నోట ఈ చెత్త మాటలు రావడం ఏంటి అనేది, అది కూడా పేరెంట్స్, చిల్డ్రన్ వారి మధ్యలో ఉండే ఒక ఆత్మీయత అనుబంధాలను కూడా పట్టించుకోకుండా అశ్లీలమైనటువంటి పదజాలంతో మాట్లాడడం ఏంటి అనేది సహజంగానే ఎవరికైనా చాలా కోపాన్ని తెప్పిస్తుంది. అదే పని సుప్రీంకోర్టు అనేది. నీ వ్యాఖ్యలతో సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేశావు, తల్లిదండ్రులను సిగ్గుపడేలా చేశావు, కూతుళ్ళను సిగ్గుపడేలా చేశావు, చెల్లెళ్ళను సిగ్గుపడేలా చేశావని కూడా వ్యాఖ్యానించారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంతేకాదు, నీ వ్యాఖ్యలు నీ మెదడులో ఉన్న చెత్తను తెలియజేస్తోంది. నీ వ్యాఖ్యల ద్వారా నీ మెదడులో ఉన్న చెత్తను వామిటింగ్ చేసుకున్నావు. డర్టీ మైండ్, పర్వర్టెడ్ మైండ్ అంటూ కూడా రణ్వీర్ అలాబాదియా పైన సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం విరుచుకుపడింది. సో ఇలాంటి అశ్లీలతో, అసభ్యతతో, సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేసే డర్టీ మైండ్కు కోర్టు ఎందుకు రక్షణగా ఉండాలి అని కూడా న్యాయమూర్తులు ప్రశ్నించారు. అయితే ఇవన్నీ కూడా కామెంట్స్ మాత్రమే, ఇంకా ఏది జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ అల్టిమేట్గా ఏమి ఇస్తారు, ఎలాంటి శిక్ష పడుతుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రొఫేనిటీ, అబ్సీనిటీ అనే రెండు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. అబ్సీనిటీ అంటే మన అందరికీ తెలుసు, అశ్లీలత అని. ప్రొఫేనిటీ అంటే ఒక లాంగ్వేజ్లో గనక డర్టీ వర్డ్స్ ఉండి చాలా నీచమైన పదాలు వాడాడు అనుకోండి, అది అబ్సీనిటీ కిందికి వస్తుందా? అంటే లాంగ్వేజ్లో, ఒక భాషలో ఉండేటువంటి అభ్యంతరకరమైన పదాలు, అభ్యంతరకరమైనటువంటి నీచమైన పదాలు వాడితే అది అశ్లీలత కిందికి వస్తుందా అనేది క్వశ్చన్. డస్ ప్రొఫేనిటీ అమౌంట్ టు అబ్సీనిటీ అని. ఎందుకంటే అబ్సీనిటీ అనేది క్లియర్ లా వయలేషన్. మీకు ఆర్టికల్ 19(1)A భావ ప్రజ్ఞా స్వేచ్ఛనిస్తుంది. ఆర్టికల్ 19(2) ఆ భావ ప్రజ్ఞా స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షల్ని కూడా పెడుతుంది.
ఆ సహేతుకాంక్షలో ఒక ముఖ్యమైనది అబ్సీనిటీ. అందువల్ల అశ్లీలత క్లియర్గా వయలేషన్ ఆఫ్ లా అవుతుంది. ప్రొఫేనిటీ కూడా అబ్సీనిటీ అవుతుందా కాదు అని గతంలో అపూర్వ అరోరా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రణ్వీర్ అలాబాదియా తరఫున లాయర్ డాక్టర్ అభినవ్ చంద్రచడ్, ఆయన మరి ఎందుకు వాదించాడో తెలియదు, హైలీ స్కాలర్లీ లాయరు. సో ఆయన సహజంగా లాయరు క్లయింట్ రిలేషను నాకే సంబంధం అనవచ్చు. ఆయన సుప్రీంకోర్టులో రైజ్ చేశాడు. అపూర్వ అరోరా కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పే ఇచ్చింది. ఒక వాడిన భాషలో డర్టీ వర్డ్స్ ఉంటే అది అశ్లీలత కిందికి రాదు అని. ప్రొఫేనిటీ అన్ని సందర్భాల్లో, ప్రొఫేనిటీ పర్సే డజంట్ లీడ్ టు అబ్సీనిటీ. అన్ని సందర్భాల్లోనూ కేవలం భాషలో పదాలను బట్టే అశ్లీలత అనలేము అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రణ్వీర్ అలాబాదియా తరఫు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చాడు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి చాలా క్లియర్గా వ్యాఖ్యానించాడు. డస్ అపూర్వ అరోరా కేస్ గివ్ లైసెన్స్ టు స్పీక్ ఎనీథింగ్ అన్నాడు. అంటే అపూర్వ అరోరా కేసులో లాంగ్వేజ్లో వాడిన భాషలో వాడిన పదాలను బట్టి అశ్లీలత అనే సందర్భాల్లో అనలేము అంటే అదేమైనా తీర్పు ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా నోటికొచ్చిన మాట్లాడుకోవటానికి? మీ డర్టీ మైండ్కి ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా అని అడిగాడు. అందువల్ల అపూర్వ అరోరా కేసును ఉటంకిస్తూ తన క్లయింట్ అయిన రణ్వీర్ అలాబాదియాకు రక్షణ కల్పించేందుకు లాయర్ ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది అపూర్వ అరోరా కేసు అనేది లైసెన్స్ ఎలా అవుతుంది ఏమైనా మాట్లాడటానికి అని. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రణ్వీర్ అలాబాదియా మదర్ డాక్టర్, ఆమె క్లినిక్ కూడా పేషెంట్ల ముసుగులో వచ్చి బెదిరించిపోతున్నారట. ఈ విషయాన్ని కూడా రణ్వీర్ లాయరు సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు ఒకటే మాట అన్నది, ఆఖరికి ఆ తల్లికి కూడా ఈ గతి పట్టించాడే వీడు అన్నది. తల్లికి కూడా ఈ రకమైన పరిస్థితిని తీసుకొచ్చాడే అన్నది. తర్వాత తన క్లయింట్ అయిన రణ్వీర్ అలాబాదియాకు డెత్ థ్రెట్స్, చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి అని లాయర్ ప్రస్తావిస్తే సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఒకటి, రాజ్యము ఇవ్వాల్సిన రక్షణ ఇస్తుంది, స్టేట్ విల్ టేక్ కేర్, మీకేం ప్రత్యేకంగా ఇతన్ని రక్షించమని మేమేమి ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు ముందుకు రాలే. చాలా కోర్టు క్లియర్గా అన్నది. ఇలాంటి డర్టీ మైండ్ను రక్షించాల్సిన బాధ్యత కోర్టుకుంటుందా అని అడిగారు. అందుకే కోర్టు చాలా జాగ్రత్తగా సమాజంలో పబ్లిక్లో ఉండే పబ్లిక్ ఒపీనియన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది. అందుకే స్టేట్ విల్ టేక్ కేర్, పర్టికులర్ డైరెక్షన్ ఇవ్వలేదు, ఇతను రక్షణ కల్పించండి, ఇతను ప్రొటెక్షన్ ఇవ్వండి అని. ఇక్కడ సమాజంలో ఉన్న పబ్లిక్ ఒపీనియన్ బహుశా దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. అందుకే చట్ట ప్రకారం రాజ్యం చేయాల్సింది చేస్తుంది. ఎందుకంటే విచారణ కొరకైనా ఆయనకు రక్షణ కల్పించాలి కదా. సో లేకుంటే ఎవరైనా ఏమన్నా చేశారనుకోండి విచారణ ఏముంటుంది. అందువల్ల మాబ్ జస్టిస్ను మన రాజ్యాంగం అంగీకరించదు. ప్రాపర్ కోర్టుల ద్వారా మాత్రమే జస్టిస్, మూకదాడుల ద్వారా జస్టిస్ అంగీకరించదు మన రాజ్యాంగం. అందుకే బహుశా స్టేట్ విల్ ప్రొటెక్ట్ అంటూ ఒక మాట అన్నారు. ఇలాంటి నీచమైన భాష వాడుతూ ఇలాంటి డర్టీ వ్యాఖ్యల ద్వారా పబ్లిసిటీ పొందాలని రణ్వీర్ లాంటి వాళ్ళు చూస్తే అతన్ని చంపుతామని బెదిరించి రక్షణ పాపులారిటీ పొందాలని ఇతరులు చూడవచ్చు అని కోర్టు ఒక తార్కిక వ్యాఖ్యానాన్ని చేసింది. అందువల్ల చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపైన చాలా క్లియర్గా తన మైండ్ అంటే కోర్ట్ జ్యుడిషియల్ మైండ్ అంటారు, కోర్టు ఏం భావిస్తుందో చెప్పారు. ఇక ఒకే అంశం పైన దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక ఎఫ్ఐఆర్లు ఇవ్వడం మన సరైనది కాదని గతంలో సుప్రీంకోర్టు ఆంటోనీ కేసు టీటీ ఆంటోనీ కేసులో తీర్పు చెప్పింది. దాన్నే అడ్వకేట్ రైజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏంటంటే ఇతని పైన ఇప్పటి వరకు వచ్చినాయి 3 ఎఫ్ఐఆర్లు, 2 ఎఫ్ఐఆర్లు, అప్పుడు 3వ ఎఫ్ఐఆర్ను లాయర్ దృష్టికి తీసుకొచ్చాడు. అందులో ఒకటి ఆయన హోమ్ టౌన్లో, ఇంకోటి ఈయన చేసిన వేరే వ్యాఖ్యల పైన అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి చెందిన వారిపై కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారట. అది నేను చూడలేదు.
సో అందువల్ల అది వేరే వ్యాఖ్యలపైన కూడా కామెంట్ చేసింది. అందువల్ల చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. డర్టీ పాయింట్ పర్వర్టెడ్ సమాజం సిగ్గుపడుతోంది నీలాంటి వారిపైన పట్ల నీవు చేసిన వ్యాఖ్యల పట్ల అన్నారు. సుప్రీంకోర్టు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది లాయర్ను, డూ యూ అప్రూవ్ లాంగ్వేజ్ ఆఫ్ రణ్వీర్ అలబాదియా అని. అంటే ఏ క్లయింట్ని అయితే లాయర్ సమర్థిస్తున్నాడో డిఫెండ్ చేస్తున్నాడో ఆ లాయర్నే కొట్టలేదు, నీవు ఇతను వాడిన భాషను డిఫెండ్ చేస్తావా అంటే ఆ లాయర్ కూడా క్లియర్గా చెప్పాడు అభినవ్ చంద్రచడ్, ఐఎమ్ పర్సనల్లీ డిస్గస్టెడ్ విత్ లాంగ్వేజ్, నేను కూడా ఈ భాషను భరించలేకపోతున్నా ఇతను నా క్లయింట్ వాడినా అని. కానీ చట్టం ప్రకారం నా క్లయింట్కి ఉండే రక్షణ ఏంటి, చట్టం ప్రకారం ఉండాల్సిన చర్యలు ఏంటి అనే అంశంపైనే డిఫెండ్ చేస్తున్నాను తప్ప అతను చేసిన వ్యాఖ్యల్ని డిఫెండ్ చేయడం లేదు అని లాయర్ అన్నాడు. సో లాయర్ కూడా తన క్లయింట్ రణ్వీర్ అలబాదియా వ్యాఖ్యలు ఎక్కడా డిఫెండ్ చేయలే. అయితే ఆ వ్యాఖ్యలకు చట్టం అనుమతించే శిక్ష ఏంటి, అంతకు మించిన శిక్ష మాబ్ వేసే అవకాశం ఉంది, ప్రజలు సమాజమే అసలు బీదపడి వేసే అవకాశం ఉంది కనుక తాను డిఫెండ్ చేస్తున్నాను అనేలా వ్యాఖ్యానించాడు. బట్ ఏదైనా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ మైండ్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. డర్టీ మైండ్స్ను న్యాయ వ్యవస్థ అంగీకరించదు, సుప్రీంకోర్టు అంగీకరించదు అని. ఇలాంటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏదో ఆస్ట్రేలియన్ షోలో ఇలాంటి దివాలా కోరు ప్రశ్నే అడిగారట. సో ఆస్ట్రేలియన్ షోలో అడిగిన ప్రశ్నను రణ్వీర్ అలబాదియా యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో సమేరైన షోలో వాడాడు. అయితే సుప్రీంకోర్టు అన్నది అక్కడన్నా కనీసం కంటెంట్ డిస్క్లైమర్లు ఇచ్చారు, ఇది ఇలాంటివి రాబోతోంది వ్యాఖ్య అని, ఇందులో అది కూడా లేదు కదా అని అడిగారు. ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో ఆ రకమైన డిస్క్లైమర్ కూడా లేదు. అలా అయితే దానికి లాయర్ వాదన ఏంటంటే ఇది మెంబర్స్ ఓన్లీకే పెట్టారు, ఆ మెంబర్స్ అంతా అడల్ట్సే, ఆ మెంబర్స్ ఓన్లీ పెట్టిన కంటెంట్లో ఎవరో ఒకరు దాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టే వరకు ఇంత గోల జరిగింది అని. బట్ కారణమైన అడల్ట్స్ అయినా ఇది భరించాలా? ఇంత దరిద్రమైన భాష, అసలు ఈ మైండ్ ఆ భావమే ఎలా వచ్చింది అన్నది పాయింట్. భాష ఒకటే కాదు, ఇప్పుడు ప్రొఫేనిటీ అబ్సీనిటీ అని లాయర్ సమర్థించే ప్రయత్నం చేశాడు. ఇది సమస్య భాషదే కాదు, ఆ భాష వెనకాలన్న భావాన్ని కూడా మనం ఊహించలేమే. అసలు అలాంటి భావాలు అలాంటి ఆలోచనలు ఎలా కలుగుతాయి మనిషికి? సాధ్యమా అది మనిషికి అలాంటి భాష కలగడం? అసలు మనుషులకు ఎవరికైనా కాస్తంత ఆలోచించే వాళ్ళకైనా అసలు అలాంటి భావాలు ఎట్లా వస్తాయి? ఆ పదాల సమస్య కాదు ఇది, ఆ పదాల వెనకాలన్న భావం సమస్య. అందులో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ది ఒపీనియన్, అసలు మనం ఊహించలేం ఇలాంటి భావం మనుషులు ఎలా ఉండగలుగుతుంది అని. అందువల్ల ఇది డర్టీ కామెడీ, డార్క్ కామెడీ పేరిట మరో దాని పేరిట జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డర్టీ కామెడీ అయినా ఏ కామెడీ అయినా అశ్లీలతను అంగీకరించే అవకాశం లేదు. అందులో ఇది విశృంఖల అశ్లీలత లేదు. అంతకుముందు ఆయన చాలా గొప్ప గొప్ప ప్రోగ్రాంలు చేశాడు, చేశాడు, చేయవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, చేస్తే చేయవచ్చు. ఆయన ప్రధానమంత్రి చేతుల మీదుగా డిస్రప్టర్ ఆఫ్ ది అవార్డు పొందవచ్చు. కానీ దట్ డజంట్ జస్టిఫై దీస్ కామెంట్స్ కదా. నీ పాస్ట్ హిస్టరీ నేను కూడా చూశాను, ఆయన జయశంకర్తో చేసిన ఇంటర్వ్యూ అనుకుంటా, సంజయ్ సన్యాల్తో, ఆయన ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్తో చేసిన షో కూడా చూశాను. దట్ డజంట్ జస్టిఫై, దట్ డజంట్ లెజిటిమైజ్. ఈ రకమైన కామెంట్స్ ఆ షోలన్నీ సమర్థించవు. అందువల్ల సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు భారతీయ సమాజం యావత్తు ఎక్స్ప్రెస్ చేస్తున్నది సుప్రీంకోర్టు ఎక్స్ప్రెస్ చేసింది.